ఈరోజు రండి దేవుని స్తుతించండి మరియు దేవుని గురించి అతిశయించండి అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. ఉపదేశాలు ప్రజల పట్ల, ప్రార్థనలు దేవుని పట్ల, మరి స్తుతులు దేవుడు మరియు ప్రజల పట్ల అనే సామెత కలదు. ఇది చాలా మంచి సామెతగా అనిపించినందున నేను దానిని కంఠస్థం చేశాను. మీరు అంగీకరిస్తున్నారా? ఉపదేశాలు పరలోక పాపులను కనుగొనడంలో, దేవుని వాక్యాన్ని అందించడానికి అని, ప్రార్థనలు దేవుని హృదయాన్ని కదిలించడానికి, మరి స్తుతులు దేవుని యొక్క మరియు ప్రజల యొక్క హృదయాలను హత్తుకున్నటకు ఉన్నాయని ప్రజలు చెప్పుదురు. రండి మొదటగా యెషయా గ్రంథం 62వ అధ్యాయములో దేవుని స్తుతించండి అనే ప్రవచనం గురించి చూద్దాం. రండి యెషయా 62వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 62వ అధ్యాయం 6వ వచనంలో ఇలా వ్రాయబడెను: యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయిన పగలైన వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలగజే వరకు ఆయనను విశ్రింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు దేవుడు యెరూషలేమును లోకం నుండి మహిమ మరియు ప్రశంసలు పొందుకున్నటకు ఆమెను స్థాపించినని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తుంది. అయితే గలతీల గ్రంథం ప్రకారం యెరూషలేము ఎవరిని సూచిస్తుంది? యెరూషలేము మన తల్లిని సూచిస్తుందని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది. అయితే రండి మొదటగా దేవుని గురించి తెలుసుకుందాం. రండి మత్తయి గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మత్తయి 6వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు ఇలా సెలవిస్తున్నారు: మీరు వారి వలె ఉండకుడి. మనకు దేవుడు ఎవరు? ఆయన మన తండ్రి. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. దేవుడు మన తండ్రి. 9వ వచనం: కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. దేవుని యొక్క నామము గౌరవంగా పరిశుద్ధపరచబడవలెను. ఇది మన గర్వంగా మరియు ప్రశంసించవలసిన అంశంగా ఉండవలెను. మనం ప్రార్థించేటప్పుడు దేవుడిని ఏమని పిలవాలని యేసు మనకు సెలవిచ్చారు? దేవుడిని మన తండ్రి అని పిలవాలని యేసు మనకు బోధించారు. ఈ ప్రకరణము చాలా ముఖ్యమైనది. రండి గలతీలు 4వ అధ్యాయం కూడా చూద్దాం. రండి గలతీలు 4వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు తనతో మన సంబంధాన్ని ఎలా నిర్వచించారో చూద్దాం. అయితే పైనున్న యెరూషలేము అనగా పరలోకంలో స్వతంత్రముగా ఉన్నది. ఆమె మనకు, ఆమె ఎవరు? ఆమె మనకు తల్లి. నిజానికి మనం పరలోక తండ్రి మరియు పరలోకపు తల్లిని కలిగి ఉన్నాము. మరి యొక్క మాటలలో మనం తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని యందు దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మనం దేవునికి స్తుతులు మరియు మహిమను చెల్లించగలము కదా. దాదాపు 2000 సంవత్సరాల క్రితం అపోస్తుడైన యోహాను గొర్రెపిల్ల యొక్క భార్య అయిన పెళ్లి కుమార్తెను చూడాలనుకున్నాడు. అప్పుడు దేవదూత అతనికి పరలోకం నుండి దిగి వచ్చే పరిశుద్ధ యెరూషలేము పట్టణాన్ని చూపించాను. దూత యెరూషలేమును గొర్రెపిల్ల భార్య యొక్క చిహ్నముగా చూపించాను. అపోస్తుడైన యోహాను యెరూషలేము యొక్క నిజ స్వరూపాన్ని చూడాలనుకున్నాను, కానీ అతడు చూడలేకపోయాను. ఈనాడు మన సంగతి ఏమిటి? మనం ఆమెను చూడటం లేదా? మనం దీన్ని పరిగణించినప్పుడు మనం నిజంగా ధన్యులము అని గ్రహిస్తాము. యేసు యొక్క 12 శిష్యులలో ఒకరిగా ఉండటం ఎంత గొప్పగా ఉంటుంది. అటువంటి ఒక ముఖ్యమైన స్థానంలో ఉన్న అపోస్తుడైన యోహాను కూడా ఆమెను చూడలేకపోయాను.
అయినను మనం ఇప్పుడే అటువంటి కృపను పొందుకుంటున్నాము. కాబట్టి మనం ఎంత ధన్యులమో మనం ఎన్నిటికీ మరిచిపోకూడదు. రండి ఆదికాండం 1:26 చూద్దాం. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు మనం నరులను చేయుదమని చెప్పినప్పటికీ మానవాన్ని సృష్టించినది ఒకే దేవుడని ఇతర సంఘాలు బోధిస్తాయి. ఏమైనా మానవాన్ని సృష్టించిన వారిని పరిశుద్ధ గ్రంథం మన అని వ్యక్తపరుస్తున్నందున సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే కారని స్పష్టంగా లేదా? అయితే మనం పరిశుద్ధ గ్రంథంలో ఒక్క వాక్యమును మార్చడం పర్వాలేదా? మనం ఎన్నటికీ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క వాక్యం కూడా మార్చకూడదని ద్వితోపదేశ కాండం మరియు ప్రకటన గ్రంథంలో వ్రాయబడెను. కాబట్టి ఇక్కడ మన అనే పదం ఏకవచనం కాదని మనం గ్రహించవచ్చు. మరొక మాటలలో మానవాళి సృష్టించినది ఒక్క దేవుడు కాదని మనం నిర్ధారించుకోవచ్చు కదా. దయచేసి నిశితంగా పరిశీలించండి. 27వ. దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. ఆయన ఎవరిని సృష్టించారు? స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఎవరి స్వరూపమందు పురుషుడు మరియు స్త్రీ సృష్టించబడెను? వారు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు. మరొక మాటలలో దేవుని యొక్క పురుష స్వరూపం మాత్రమే కాక దేవుని యొక్క స్త్రీ స్వరూపము కూడా ఉన్నందున దేవుడు ఏమని సెలవిచ్చారు? దేవుడు మనం నరులను చేయుదము అని సెలవిచ్చారు. దేవుని యొక్క పురుష స్వరూపము తండ్రి అయిన దేవుడు అని పిలువబడుతుంది. అయితే దేవుని యొక్క స్త్రీ స్వరూపమును మనం ఎలా పిలవవలెను? ఆమెను తల్లి అయిన దేవుడని పిలవవలెను. మానవాళిని సృష్టించిన మన ఆత్మిక తల్లిదండ్రులైన తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని యొక్క ఉనికిని గ్రహించి మనం పరిశుద్ధ గ్రంథమును చూసినప్పుడు మనం సత్యమును పూర్తిగా గ్రహించగలము. పురుషత్వము కలిగి ఉన్న తండ్రి అయిన దేవుడు ఉన్నారు, కానీ అక్కడ ఇంకా ఎవరు ఉన్నారు? స్త్రీతత్వం కలిగి ఉన్న తల్లి అయిన దేవుడు ఉన్నారు. మనం మన తండ్రిని స్తుతించవలెను, ఆయన గురించి అతిశయపడవలెను. అలాగే మన తల్లి యొక్క మహిమను కూడా స్తుతించవలెను, మరి ఆమెకు కృతజ్ఞతలు చెల్లించవలెను. యెషయా 62 యెరూషలేము గురించి అతిశయించుటకు కావలి వారి యొక్క కార్యమును మనం పొందుకున్నందున మనం ఏమి చేయవలెను? మనం యెరూషలేము గురించి ప్రపంచానికి అతిశయించవలెను. మనం అతి గొప్పదైన గర్వాన్ని కలిగి ఉన్నాము. గతంలో పిల్లలు మా నాన్న నిజంగా బలవంతుడు, లేదా మా నాన్న చాలా అందమైన వాడు అంటూ తమ తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పుకునేవారు. ఈ విషయంలో మనం మన దేవుని గురించి అతిశయపడవలెను. మర్యాదపూర్వకంగా ఉండటం దాని ప్రయోజనాలను కలిగి ఉన్నది. కానీ మనం దేవుని గురించి అతిశయించినప్పుడు మనం మాట్లాడవలసిన అవసరం ఉన్నది. దేవుడు నాకు, నా కుటుంబంపై, నా యూనిట్పై మరియు నా గ్రూప్పై ఈ ఆశీర్వాదాలను కుమ్మరించారు. ఆయన మన సంఘంపై ఆశీర్వాదాలు కుమ్మరించారు. పస్కాను బోధించే తండ్రిని మీరు కలిగి ఉన్నారా? క్రొత్త నిబంధనను బోధించే తల్లిని మీరు కలిగి ఉన్నారా? తండ్రి మరియు తల్లి ద్వారా మనం విశ్రాంతినమును తెలుసుకోలేదా? శివుని పిల్లలందరూ దేవుని స్తుతించవలెను మరియు దేవుని గురించి అతిశయపడవలెను. ఇందుకు కారణంగా మనం దేవుని గుర్తించుటకు మరియు ఎల్లప్పుడూ ఆయనను అతిశయించుటకు గురించిన జ్ఞానమును సంపాదించవలనని హోషేయ ప్రవక్త చెప్పాను. రండి హోషేయ గ్రంథం 6వ వద్దకు వెళ్దాం. హోషేయ 6వ 3వ. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి.
యెహోవాను గూర్చిన జ్ఞానము 그러므로 సంపాదించుకున్నటకు 여호와를 알자. ఆయన అనుసరించదము రండి. 여호와를 알자. దేవుని గూర్చిన జ్ఞానమనగా దేవుని ఎరుగుట కాదా? 하나님을 알자는 뜻 దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నటకు మనం ప్రతి ప్రయత్నం చేయవలెను. 그의 나오심은 ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన ఎద్దుకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన ఎద్దుకు వచ్చును. రండి 6వ వచనం వద్దకు వెళ్దాం. 6వ వచనంలో వ్రాయబడెను, 나는 నేను బలిని కోరను గాని కనికరంనే కోరుచున్నాను. 아니하며 దేవుడు ఇంకా ఏమి కోరుచున్నారు? 뭘 더 원한다 దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. 한다고 했습니다. ఇక్కడ దేవుడు మనకు వేలాది ఆరాధన సేవలు, బలి అర్పణలు మరియు ప్రార్థనలు ముఖ్యమైనవైనప్పటికీ అన్నిటికీ పైగా 하나님을 మీరు దేవుని గురించి సరైన జ్ఞానము సంపాదించాలని నేను కోరుచున్నాను అని బోధిస్తున్నారు. 기록되어 있습니다. 그렇다면 అయితే ఈనాడు అసంఖ్యాకమైన సంఘాలు దేవుని ఎరుగునా? వారు తమ తలంపులలో మాత్రమే ఉన్న దేవుడిని ఆరాధిస్తున్నారు. 섬기고 있습니다. మరోవైపు 성경이 మనం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిచ్చే దేవుడిని ఆరాధిస్తూ స్తుతించటం లేదా? 경배 드리고 찬양을 드리고 있는 것 아니겠습니까? మనం ఏ ఆధారంగా 어디에 ఈయన మన తండ్రి, 근거해서 ఈమె మన తల్లి అని చెప్పుచున్నాము? 증거가 있어서 ఈ లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యం చెచ్చున్నవి. 이 성경이 내게 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు మనకి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 성경이 알려주셨습니다. పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యం ఇవ్వలేనట్లయితే 믿지 않아도 좋지만 మనం దాన్ని విశ్వసించవలసిన అవసరం లేదు. 한다면 반드시 కానీ పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యం ఉన్నట్లయితే మనం దాన్ని నమ్మకూడదా? 이사야 యెషయా 25వ అధ్యాయములో అది ఏమని సెలవిస్తుంది? 하나님이시라 మనల్ని రక్షించునని మనం కనిపెట్టుకున్న దేవుడు ఈయనే. 것입니다. 거기에 నిజమైన దేవుడిని గుర్తించుటకు మనకు గుర్తులు కలవు. 몇 가지 제시가 되어 있습니다. ఆ గుర్తులు 포도주 మడ్డి మీదున్న ద్రాక్షరసం మరియు మరెన్నడూ ఉండకుండా మరణమును మింగివేయు పండుగ. 이사야 선지자는 지금으로부터 약 2천 దాదాపు 2700 సంవత్సరాల క్రితం 미리 యెషయా పరిశుద్ధాత్మిక యుగం గురించి ప్రవచించెను. 오게 된 것입니다. అయితే 사망을 ఏ విధమైన ద్రాక్షరసము మరణమును శాశ్వతంగా మృంగివేయగలదు? ఈ లోకంలో 수만 종류의 వేలాది ద్రాక్షరసములు కలవు. 그 수만 가지의 వాటిలో 포도주 중에 ఏ ద్రాక్షరసము 있는 포도주 మరణమును శాశ్వతంగా మింగివేయగలదు? 약속되어 있는 కృత నిబంధన పస్కా యొక్క ద్రాక్షరసం తప్ప మరేదైనా ద్రాక్షరసం ఉన్నదా? దేవుడు లేఖనములందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. 곧 나를 증거하기 అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చినవి 위해서입니다는 అని సెలవిచ్చారు. 또 하나님께서 알려주셨습니다. 그렇다면 అయితే 그 증거는 తండ్రి మరియు తల్లి గురించిన సాక్ష్యాలు పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడవలెను. 어머니에 대한 증거 మనం చూస్తున్నట్లుగా ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో 첫 장에서 దేవుడు ఏమని సెలవిచ్చారు? 했습니까? 우리가 우리의 형상대로 మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మానవాన్ని సృష్టించిన దేవుడు ఒక్క దేవుడు కాదని పరిశుద్ధ గ్రంథం మనకు బోధించటం లేదా? 그리고 దేవుడు మానవాన్ని ఏ దేవదూత స్వరూపంలోనో కాక దేవుని స్వరూపంలో సృష్టించారు. 본따서 지은 게 아니고 పురుషుడు మరియు స్త్రీ సృష్టించబడినందున పురుష స్వరూపమందు దేవుడు ఉన్నారని మరియు స్త్రీ స్వరూపమందు దేవుడు ఉన్నారని దీని యొక్క అర్థం. 하나님이 존재하시고 여성으로서의 하나님이 존재한다는 뜻입니다. మానవాన్ని సృష్టించిన ఆ దేవుడు మనకు జీవమునిచ్చి మన ఉనికిని అనుమతించును. 지금 하신 하나님이십니다. మనం ఈ భూమిపై పుట్టక ముందే 태어나기도 전에 తండ్రి అయిన దేవుడు 존재하신 మరియు తల్లైన దేవుడు ఉనికిలో లేకుండెనా? 그래서 కాబట్టి పరిశుద్ధ గ్రంథం గలతీయుల 4వ అధ్యాయం ద్వారా తల్లైన దేవుని గురించి మరియు మత్తయి 6వ అధ్యాయం ద్వారా 통해서 తండ్రి అయిన దేవుని గురించి బోధిస్తున్నది. 깨워 주십니다. సృష్టికర్త అయిన పరలోక తండ్రి మరియు పరలోకపు తల్లికి మనం నిత్య కృతజ్ఞతలు, మహిమ మరియు స్తుతులను చెల్లించవలెను. 돌리라고 했습니다. 왜냐하면 అదెందుకనగా యెషయా 53వ అధ్యాయం ప్రకారం 전부 우리의 허물, 우리의 మన అతిక్రమములను బట్టి పరలోక తండ్రి బాధింపబడెను, గాయపరచబడెను 고통당하시고 మరియు కొరడా దెబ్బలు తినెను. 채찍 맞으시고 పరలోకపు తల్లి సహించిన వేదనంతా 하늘 어머니 తన పిల్లల యొక్క అతిక్రమముల నుండి ఉద్భవించినదని 품이 యెషయా 50వ అధ్యాయం మనకు సూచిస్తున్నది కదా. 그들의 어떤 하늘에서 지은 죄와 허물로 말미암아서 있었구나 하는 사실을 కాబట్టి 깨우치는 건 아니겠습니까? పరిశుద్ధ గ్రంథం మనకేమి బోధిస్తున్నది? 하라고요.
감사드리고 దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి, దేవుని స్తుతించండి, మరి దేవునికి మహిమ చెల్లించండి. 계속해서 పరిశుద్ధ గ్రంథం ఈ వాక్యములను పదే పదే నమోదు చేశాను. అయితే దేవుడు ఎక్కడ నివసించును? 우리가 영광을 돌리고 మనం ఏ దేవుడిని స్తుతించి అతిశయించవలెను? 자랑해야 할 것인가? రండి యెషయా 33వ అధ్యాయం వద్దకు వెళ్దాం. యెషయా 33వ అధ్యాయం 20వ వచనము. ఉత్సవ కాలములలో మనం కూడుకొనుచున్న సీయోను పట్టణమును చూడము. నిమ్మలమైన కాపురముగాను తీయబడిన గుడారముగాను నీ కనులు యెరూషలేమును చూచును. దాని మీకులు ఎన్నడను ఊడతీయబడవు, దాని త్రాళ్ళలో ఒక్కటైనను తెగదు. 여호와께서는 అచ్చట 하나님께서는 ఈ స్థలం ఎక్కడ ఉంది? 거기가 어디입니까? సీయోనులో. 위엄 중에 యెహోవా 우리와 함께 ప్రభావము గలవాడి మన పక్షమున నుండును. 시온에서 దేవుడు మనతో సీయోనులో నివసించును. 하셨고 అది విశాలమైన నదులను కాలువలు ఉన్న స్థలముగా ఉండును. అందులో తెడ్లవాడ ఏది నడవదు, గొప్పవాడు అక్కడికి రాదు. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు. ఆయన ఏమి చేయును? 우리를 మనను రక్షించును. దేవుడు మనందరినీ పాపము, మరణము మరియు నరకం నుండి రక్షించునని పరిశుద్ధ గ్రంథం మనకు సూచిస్తున్నది. దేవుడు మనల్ని రక్షించును. 구원하실 분이시라고 이렇게 분명히 రండి 24వ వచనం వద్దకు వెళ్దాం. 24 నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. మరొక మాటలలో సీయోను నివసించువారు ఏ విధమైన కృపను పొందుకునేదారు? 자들이라고 했습니까? వారి పాపములు క్షమించబడను. 죄 사함 పాపక్షమాపణ ఎవరికి అవసరము? 필요가 있는 사람은 누굽니까? అది పాపులకు అవసరం. 죄가 పాపం లేనట్లయితే 죄 사함 పరిశుద్ధ గ్రంథంలోని క్షమాపణ అనే పదం వ్యర్థమైనది. 속에 등장한다는 것이 무의미한 것입니다. మనం పాపమును చేసినందున పాపక్షమాపణ అనే పదం పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడను. 24절에 보니 24వ వచనం ప్రకారంగా 그 백성들에게 సీయోనులో నివసించు వారిపై దేవుడు ఏ కృపను కుమ్మరించును? 뭐였다고요? అది పాపక్షమాపణ. కాబట్టి 24వ అధ్యాయంలో 예레미야 선지자를 దేవుడు ఏమని సెలవిచ్చారు? 뭐라고 했죠? ఆలస్యం చేయకుండా శివునికి పారిపోండి, 우물쭈 ఆలస్యం చేయకుండా శివునికి పారిపోమని దేవుడు మనకు బోధించలేదా? 라고 일러주지 않습니까? రండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చూద్దాం. 보도록 합시다. ఇర్మియా 31వ అధ్యాయం 31వ వచనము. 30절의 말씀 보시면 ఇదిగో నేను ఇజ్రాయేల్ వారితోను యూదా వారితోను ఆయన ఏమి చేయను? 이스라엘 집과 유다 집에 క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. 새 언약을 ఇదే యెహోవా వాక్కు. 했습니다. అయితే సీయోనులో క్రొత్త నిబంధన స్థాపించిన దేవుడు ఏమి కోరుచున్నారు? 어떻게 하라는 것이 మన మనసు స్తుతించాలని, ఆయన గురించి అత్యాశపడాలని, మరి ఆయనను ఆరాధించాలని దేవుడు కోరుచున్నారు. పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచనాల ప్రకారంగా మనం అతిశయించి స్తుతించవలసిన దేవుడు 예, 우리가 సీయోనులో నివసించువారు మరియు 하나님은 క్రొత్త నిబంధన ప్రకటించిన దేవుడు. 새 언약을 선포하신 이 하나님. దేవుడు 하나님께서 말씀하신 నేను క్రొత్త నిబంధన చేసేదనని సెలవిచ్చారు. 집에 새 언약을 세우겠단 말. దేవుడు తప్ప 하나님이 아니고는 ఎవ్వరూ ఈ కార్యమును చేపట్టలేరు. 하실 수가 없습니다. అయితే 찢어지고 파손되어 కొట్టివేయబడిన క్రొత్త నిబంధనను ఎవరు పునరుద్ధరించారు? 시온으로 자녀들을 다 మరి పిల్లలను సీయోనుకి ఎవరు నడిపిస్తున్నారు? 누구십니까? అది ఆత్మ మరి పెళ్లి కుమార్తె అయిన 어머니 하나님. తండ్రి అయిన దేవుడు మరియు 아니겠습니까? తల్లి అయిన దేవుడు కాదా? 계시록 ఇందు కారణంగా ప్రకటన 22వ అధ్యాయం 17వ వచనంలో ఆత్మ మరి పెళ్లి కుమార్తె 아니겠습니까? రమ్ము అని చెప్పడం లేదా? 우리 모든 인류 దేవుడు సమస్త మానవాళిని పిలిచి వారిని పాపక్షమాపణ వద్దకు, నిత్య జీవములోకి మరియు పరలోక రాజ్యం దిశగా నడిపిస్తున్నారు. 주실 그 하나님 అయితే మనం ఎలా స్పందించవలెను? 어떻게 해야 되겠습니까? మనం దేవుని స్తుతించవలెను, 감사를 ఆయన కృతజ్ఞతలు చెల్లించవలెను 세상 모든 మరియు ఆయన గురించి ప్రపంచంలో అతిశయించవలెను. 자랑을 하고 우리 మన తండ్రి కృత నిబంధన స్థాపించారు. 새 언약의 안식일 있어? మీరు విశ్రాంతినము లేక పస్కాను కలిగి ఉన్నారా? 새 언약의 유월절이 있어? మీరు కలిగి ఉండలేదు. మాకు రెండు కలవు. 있어. 왜냐하면 మన తండ్రి కొత్త నిబంధన స్థాపించారు, 어머니께서 మరి మన తల్లి దాని యొక్క నిజ స్వరూపము. 이기 때문에 ఈ విధంగా మనం 새 언약을 잘 지켜 దాన్ని విశ్వాసపూర్వకంగా ఆచరిస్తాము. 하나님께서 세우신 새 కృత నిబంధన లేకుండా మీరెలా పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు? ఈ విధంగా మనం తండ్రి మరియు తల్లి గురించి అతిశయించవలెను. 자꾸 자랑해야 됩니다. దేవుడు ఎన్నడూ వ్యర్థంగా ఏమీ సెలవీయరు కదా. 말씀하신 것이 없지 않습니까?
దేవుడు నోవాహుతో 방주를 지어라 할 ఒక ఓడ నిర్మించమని చెప్పినప్పుడు 이 지구상에 바다 외에는 భూమి వరదలతో మునిగిపోతుందని 곳에서라 하도 ప్రజలు నమ్మటం ఊహించలేని విషయంగా ఉండేను. 덮을 만한 물이라고 అయితే 상상도 못한 그러한 시절 కారణం లేకుండా ఓడ నిర్మించమని దేవుడు నోవాహుకు చెప్పారా? 그렇게 방주를 지으라고 하신 겁니까? ఓడ ద్వారా మానవులను రక్షించాలనే 그래서 ఆయన చిత్తం లేదా? 구원하시고자 하시는 뜻이 계시지 않았습니까? దేవుని ఆజ్ఞల వెనుక 뒤에는 하나님의 ఆయన అనంతమైన ప్రణాళిక కలదు. అయితే ఆయన మనతో దేవుని గురించి అతిశయించండి, దేవుని స్తుతించండి, మరియు యెరూషలేము యొక్క కావలి వారిని విశ్రమింపనివ్వకుడి. 까지 예루살렘의 파수꾼들은 쉬지 말고 ఈ లోకంలో ఆమెకు ప్రసిద్ధి కలుగు వరకు సకల జనులకు తన మహిమను ప్రకటించి 알리라 ఆమె గురించి అతిశయించండి అని సెలవిస్తున్నప్పుడు 하라고 దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం ఎందుకు చేయవలెనో కారణం కలదు. మనం ఎల్లప్పుడూ మన ఉద్యోగ స్థలాల వద్ద, మన పాఠశాలల వద్ద, 하셨어도 이웃 사람 సైన్యంలో, 지인들에게도 మన పొరుగు వారితో, మన పరిచయస్తులతో, 우리의 자랑 మన స్నేహితుల వద్ద దేవుని గురించి అతిశయపడవలెను. 아버지 하나님 어머니 하나님에 대한 మనం తండ్రి అయిన దేవుడు మరియు తల్లైన దేవుని గురించి అతిశయించినప్పుడు ఈ అంధకార లోకం నుండి చీకటి క్రమంగా తగ్గును. 이제 자꾸 물러갑니다. 네. 빛이 ఒకటికి బదులుగా 10 వెలుగులు, 10개가 될 10కి బదులుగా 100 మరియు 100కు బదులుగా 1000 వెలుగులు ఉన్నప్పుడు 세상에 లోకము ప్రకాశవంతంగా మారదా? గతంలో మనుషుల యొక్క నియమాలు భూమిపై ఆధిపత్యం చెలాయించును, కానీ ఇప్పుడు వారు తమ శక్తిని కోల్పోతున్నారు. 이유가 뭡니까? అదెందుకు? మన విశ్రాంతి దినం, పస్కా, పరలోక యెరూషలేము తల్లి 예루살렘 어머니 하나님이 మరి పరలోక తండ్రి గురించి ఇంకా ఎక్కువగా సాక్ష్యం ఇవ్వడం వల్ల 사단은 సాతాను తన శక్తిని కోల్పోతున్నాడు. 하고 있습니다. 예. అంతిమంగా 손에 있는 모든 పరలోక తండ్రి మరియు పరలోక తల్లి యొక్క మహిమను 영광, 어머니의 영광을 올바르게 ఈ లోకము గుర్తించే మహిమ గల సమయం రాదా? 의 순간이 도래하지 않겠습니까? 예. 지금 మనం మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని కేకలు వేసినప్పటికీ 않습니다. ప్రజలు వినరు. 왜냐하면 보이는 ఎందుకనగా ఈ దృశ్యమైన లోకము వారి కనులకు వైభవంగా కనబడును. ఏమైనా సత్యపు వాక్యముల ద్వారా 실상을 మనం నిజ స్వరూపాన్ని అనగా పస్క ఎందుకు కొట్టివేయబడింది మరియు దేవుని వాక్యాన్ని ఉల్లంఘించేలా మానవుని నడిపించినది ఎవరో మనం బయలుపరచుచున్నాము. 하나님의 말씀은 దేవుని వాక్యం ఒక ఆత్మిక రాజరిక ఆజ్ఞ, కానీ సాతాను ఈ కట్టడను మార్చివేసినందున మానవాళి వారిని వెంబడిస్తున్నారు. 인류 인생들이 따라가고 있으니까 말이에요. ఇందు కారణంగా 그래서 మనం దేవుని స్తుతించవలెను 하나님을 찬양 మరియు ఆయన గురించి అతిశయపడవలెను. 해야 되겠습니다. దేవుడు నోవాహుకు ఓడ యొక్క ఖచ్చితమైన రూపకల్పనను మరియు కొలతలను 수까지도 ఎలా ఇచ్చారో ఆలోచించండి. అదేవిధంగా ఈనాడు 이 전도 ఆయన మనకు ఎలా ప్రకటించాలో బోధిస్తున్నారు. 알려주고 있습니다. వారు విన్నను వినకపోయినను కేవలం వారందరికీ ప్రకటించండి, అప్పుడు మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. 처리하겠다. ఇది పరలోక తండ్రి మరియు పరలోక తల్లి యొక్క చిత్తం. 뜻임을 దీనిని మీ హృదయాలలో లిఖించుకోవాలని నేను మిమ్మల్ని అడుగుచున్నాను. 이렇게 했을 때 రండి, మన హృదయాలలో తండ్రి మరియు తల్లి యొక్క బోధనను లిఖించుకున్నప్పుడు సువార్త యొక్క ఫలితం ఎలా ఉండునో చూచుటకు రండి ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం వద్దకు మల్లుదాం. రండి ఇర్మియా 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఆ కాలమున వారు యెరూషలేమును ఏమని పిలుస్తారు? 예루살렘이 యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములు అన్నీ తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వం చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి వారు ఎక్కడ పురోగవుతారు? యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చేదరు. పైనున్న మరియు స్వతంత్రంగా ఉన్న యెరూషలేము ఎవరు? 했죠. ఈ విధంగా అన్ని దేశాలు 어머니께로 참 తల్లి వద్దకు వచ్చేదరు. 보이게 될 것이다고 했습니다. కొంత సమయం తర్వాత కూడా వారు ఈ భూమిపై పరలోక తల్లి యెరూషలేము గారు మనల్ని పిలుస్తున్నారని పక్కింటి స్త్రీ చెప్పాను. 어머니 이 땅에서 우리를 부른다고 하셨는데 నేను అక్కడికి వెళ్ళవలను అని ఆలోచించగలరు. 생각이라 వారు కనీసం దీని గురించి ఒక్కసారి ఆలోచించరా? 듣지 못한 일을 어찌 믿으리요? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? రోమీల గ్రంథంలోని వాక్యం మనకు సెలవిస్తున్నట్లుగా 우리가 మనం ప్రకటించినట్లయితే అటువంటి సంఘటన జరగగలదా? 일어날 수 있겠습니까? ఇక్కడ వ్రాయబడినట్లుగా 이게 지금 주신 말씀과 같이 జనములన్నీ తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. 그들의 마음에 18వ వచనము. 강치 아니할 것이며 18절에 ఆ దినములలో
그때 యూద వంశస్థులను ఇజ్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశంలో నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు. 갖고 있습니다. రండి, తండ్రి మరియు తల్లి యొక్క మహిమను శ్రద్ధగా ప్రకటిద్దాం. 모이게 되도록 తద్వారా ఈ సంవత్సరం అన్ని దేశాల ప్రజలు యెరూషలేములో ప్రోగవగలరు. 수 있는 한 해가 꼭 되셔야 되겠습니다. 예, 이 రండి, యెషయా 60వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 일어나라, నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. 보라, 어두운 చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, 물을 덮을 것이며 ఇది లోకమంతటిని కప్పివేస్తుంది. 날 가리우려니와 కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. 내 딸들은 8వ వచనంలో ఇలా వ్రాయబడెను, 갖고 있습니다. మేఘం వలెను ఎగుయి గువ్వల వలెను గూళ్ళకు ఎగిసి వచ్చు వీరెవరు? 8절의 말씀 보면 12వ వచనంలో 비둘기가 ఇది ఇలా సెలవిస్తుంది, నిన్ను సేవింపనుల నీ జనమైనను రాజ్యమైన నిలవదు, అట్టి జనములు నిర్మూలము చేయబడను. 파멸하게 22వ వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది, వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. 때가 దేవుడు, నేను యెహోవాను, 신속히 이룰 నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. 파수꾼들은 ఈ విధంగా యెరూషలేము యొక్క కావలి వారు ఆమె లోకం నుండి మహిమను పొందుకున్న వరకు ఆమె మహిమను శ్రద్ధగా ప్రకటించవలను అని సెలవిస్తున్నారు. 오늘 మనం చేయవలసినది ఇది కాదా? 아니겠습니까? రండి, యెషయా 49వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 말씀 보겠습니다. 49వ అధ్యాయం 18వ వచనంలో ఇలా వ్రాయబడెను, కన్నులెత్తి నలుదిశలా చూడము, వీరందరూ కూడుకొనుచు నీ ఎద్దుకు వచ్చుచున్నారు. నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు, పెళ్లి కుమార్తె వడ్డనం ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. 을 삼아 몸에 నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నివాసులు విస్తరించినందున పాడిన నీ చోట్లను వీటి స్థలములను నాశనం చేయబడిన నీ భూమి వారికి ఇరుకుగా ఉండును. నిన్ను మృంగివేసిన వారు దూరముగా ఉందురు. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, 말하기를 ఈ స్థలం మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలం మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు. 갖고 있습니다. ఇక్కడ కూడా మీ పిల్లలందరూ ప్రోగై మీ యొద్దకు వచ్చుదురు అని సెలవిస్తుంది. 기자는 కీర్తనల యొక్క రచయిత మనతో దినదినము ఆగకుండా దేవుని గురించి అతిశయపడవాలని చెప్పారు. అయితే తండ్రి అయిన దేవుడు మాత్రమే ఉన్నారా? 있습니까? 아버지 మనం తల్లి అయిన దేవుడిని కూడా కలిగి ఉన్నాము. 어머니 하나님도 계십니다. మనం తండ్రి మరియు తల్లి గురించి అతిశయపడవలెను. మనం దేవుని గురించి అతిశయపడవలని పరిశుద్ధ గ్రంథం ప్రాముఖ్యత వహిస్తున్నది. 강조하고 있습니다. ఈరోజు ఈ విశ్రాంతి దినము ద్వారా రండి, సృష్టికర్తలైన మన తండ్రి మరియు తల్లి గురించి అతిశయిద్దాం. సియోను పిల్లలందరికీ మనం తండ్రి అయిన దేవుడు మరియు 아버지가 계시고 어머니 하나님이 계신다는 తల్లి అయిన దేవుడిని కలిగి ఉన్నామని నిజమే, అత్యంత ముఖ్యమైన సత్యము. సమస్త మానవాళి ఆత్మ మరియు పెళ్లి కుమార్తె వద్దకు రానట్లయితే వారు జీవజలమును పొందుకోలేరు. 영원한 생명수 얻을 수 없고 జీవజలం లేకుండా 얻을 수 없다면 영생을 వారు నిత్యజీవమును కలిగి ఉండలేరు. 얻지 못한다는 것은 వారు నిత్యజీవం కలిగి ఉండనట్లయితే వారు పాపక్షమాపణను కలిగి ఉండలేరు. 죄 사함을 얻지 못한다는 పాపక్షమాపణ లేకుండా వారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. 것 아니겠습니까? ఈ విధంగా 참으로 మనం నిజంగా ధన్యులము. 이 మనకు విశ్రాంతి దినమును మరియు కొత్త నిబంధనను అనుగ్రహించిన తండ్రి మరియు తల్లి యొక్క కృప పట్ల 것만 해도 మనం కృతజ్ఞులము. 거기다가 아버지도 어머니도 영접할 수 있도록 వారిని కలుసుకోగలిగే సియోనుకు మనల్ని నడిపించిన తండ్రి మరియు తల్లి యొక్క కృప పట్ల కూడా మనం కృతజ్ఞులము. రండి, ఈ సంతోషకరమైన వార్తను మనంతటా మనం ఉంచుకొనక దీన్ని వ్యాప్తి చేద్దాం. అప్పుడు ఈ అద్భుత క్షణము ఖచ్చితంగా మన కనుల ముందే ప్రత్యక్షమగును. 소리하게 될 것입니다. మన క్రియలు 행동이나 మరియు మన విశ్వాసం అన్నీ 전부 성경 పరిశుద్ధ గ్రంథంపై ఆధారపడి ఉంటుంది. ఏమైనా ఈ లోకము పరిశుద్ధ గ్రంథంపై ఆధారంగా ఉండదు. 성경을 기초로 하지 않습니다. వారి విశ్వాసము దేవుని వాక్యముల చుట్టూ 이루어진 కేంద్రీకరించబడలేదు. 때문입니다. ఆదివారపు ఆరాధన ఆచరించవలనని 일요일 날 యేసుక్రీస్తు మనకి ఎప్పుడు సెలవిచ్చారు? 예수님과 అదంతా తయారు చేయబడింది 만들어진 మరియు అది అబద్ధము. పరలోకములో మనం చేసిన క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చును. 이 땅에 우리가
그만큼 కాబట్టి ఈ భూమిపై మనం తగినంత ప్రయత్నం చేయనట్లయితే మనం స్వల్పంగా పొందుకుంటాము. 오늘 또 천국을 위해서 뭔가 మనం పరలోక రాజ్యం కొరకు అధికంగా ప్రోగు చేటకు ప్రయాసపడవలెను. 아침 기도를 నా ఉదయకాలపు ప్రార్థనలు చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా నాకు ఈ ఆలోచన వచ్చాను. 여러분들에게도 오늘 ఈ పరిశుద్ధ విశ్రాంతినము ద్వారా మీరు మీ హృదయపూర్వకంగా తండ్రికి మహిమ మరియు కృతజ్ఞతలు చెల్లించగలరని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. 이것으로 마치도록 చాలా ధన్యవాదములు. 감사합니다.